కలుగునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రార్థనతో దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతి అయిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. నాయన, ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడికల్లో 19వ రోజు మరి సాయంకాల కూడికను మీ నామములో ప్రారంభించి మీ నామమును మహిమపరచడానికి కృపనిచ్చారు. ఇంతవరకు పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరిచే భాగ్యమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని సెలవిచ్చిన మా దేవా, మా మధ్యలో మీరుండి మా ప్రార్థనలను వింటున్నందుకు, ఆలకిస్తున్నందుకు, అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా దేవా, నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి సాయంకాలము ఎంతమంది అయితే ప్రభా ఈ కూడికలో పాలుపంపులు పొందుతూ ఉన్నారో వారినందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. మా ప్రభా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇరుగు పొరుగు వారిని, గ్రామస్తులను, పెద్దలను, అధికారులను, నాయకులను కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా లైవ్ ద్వారా ఎంతమంది ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్నారో, ఈ వాక్యాన్ని నాయన వీక్షిస్తున్నారు, వారిని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించి ప్రత్యేకమైన దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి మీ కృపలో వర్ధలు చేయమని కోరి ప్రార్థన చేస్తున్న దేవునికి వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి మా ప్రభా. మరి ఉపవాసం ఉండి దీక్ష చేస్తున్న బిడ్డలకు ఆ వారి ఉపవాస దీక్షను, వారి ఉపవాసమును మీరు అంగీకరించి స్వీకరించి వారి ఉపవాస ప్రార్థనకు తగిన మరి ప్రతిఫలమును వారు కోరుకున్న హృదయవాంఛను తీర్చి ప్రభా మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలవబెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉండగా మరి మీ వాక్యాన్ని విని గ్రహించి అర్థం చేసుకుని వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ సమయంలో మనము దేవుని పిల్లలమైనటువంటి మనకు నచ్చినట్టుగా మనం నడుచుకోవచ్చా, లేదా దేవునికి నచ్చినట్టుగా మనం జీవించాలా? దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవించాలా, లేకపోతే మనకు నచ్చినట్టుగా మనం జీవించవచ్చా అనే విషయాన్ని గురించి దేవదేవుడు మనతో చెప్తున్న సంగతులను మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. లేవియాకాండము 26వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. లేవియాకాండము చూడండి, 26వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించెదను అని చెప్పి లేఖన భాగంలో స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నారు. మనకు నచ్చినట్లు అంటే లోక సంబంధంగా, శరీర సంబంధంగా మన కంటికి నచ్చిన ప్రతీదీ కూడా మనం కావాలి అని అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ప్రియులరా, దేవుని పిల్లరా, అది మంచిదా చెడ్డదా అని మాత్రం మనం ఆలోచించాం. ఇక్కడ మంచి చెడ్డ ఆలోచించే విచక్షణ, ఆ జ్ఞానము మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఎందుకంటే కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, అలాగని కనిపించనివన్నీ అబద్ధాలు కాదు. ఏదైనా నిదానించాలి, పరిశీలించాలి. ఇది చేయడం మంచిదా కాదా, ఈ మాట మాట్లాడడం మంచిదా కాదా, ఈ విధంగా నేను మసలుకోవడం లేకపోతే నడుచుకోవడం దేవునికి ఇష్టమైందా కాదా అనే విషయాన్ని గమనించాలి. మీరు నా మాట విననొల్లక అంటున్నాడు అక్కడ.
నాకు విరోధముగా నడిచిన ఎడల అంటున్నాడు. నా మాట వినడం మీకు ఇష్టం లేకపోతే, నా మాటను మీరు వినకపోతే, లేకపోతే నాకు విరోధంగా మీరు నడుచుకోవాలి అని ఆశపడితే ఆయన అంటాడు, నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని నేను బాధించేదను అంటున్నాడు. అది కూడా పాపమును బట్టి సుమా. ఊరికనే మనల్ని బాధ పెట్టాలనో, ఊరికనే మనల్ని శిక్షించాలనో దేవుడు అనుకోవడం లేదు. మన పాపములను బట్టి ఏడంతలుగా, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 7 దేవుడు బాధకు మనల్ని అప్పగిస్తాడటండి. ఏమంటే దేవుడు మంచివాడు కాదు కదా, ఇలా బాధించడం ఏంటి? దేవుడు అనేవాడు మనల్ని అర్థం చేసుకోవాలా, మనకు సహాయం చేయాలా, మన కష్టాల్లో మరి పడిపోకుండా, లేకపోతే మన కష్టాల్లో ఉంటే మనలను కాచి కాపాడాలి. కానీ ఇలా శిక్షించడం ఏంటండి అంటే, తెలియని పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమిస్తారు. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా తెలిసి తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? పోన్లే కదా అని చెప్పి విడిచిపెట్టేస్తారా చెప్పండి? ప్రియులారా, దేవుని పిల్లరా, దయచేసి గమనించాలి. ఒక వ్యక్తి ట్రాక్టర్ నడుపుతూ మరి ఫోను వచ్చిందని ఫోన్ మాట్లాడుతూ మరి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మరి సడన్గా ఎదురుగా ఏదో వస్తే ఈ ట్రాక్టర్ని స్టీరింగ్ తిప్పేశాడట. తిప్పేస్తే యాక్సిలేటర్ మీద కాలు ఉంది, ఫోన్ స్లో చేయలేదు, బ్రేక్ వేయలేదు. ఇతను సడన్గా తిప్పేయడం వల్ల, ఈ మొబైల్ ఫోన్లో పడిపోయి తిప్పేయడం వల్ల ఆ ప్రక్క నుంచి ఎదురుగా వస్తున్న ఒక మోటార్ సైకిల్ వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి మరి భయం వేసి బండి మీదే ఉండిపోయి ఉంటే చనిపోనేమో, బండి నుంచి దూకేశాడట. దూరంగా దూకేసేటప్పటికి ఈ ట్రాక్టరు ఈ బండిని గుద్దుకుంటూ వెళ్ళిపోయి మరి ఎత్తుగా ఉన్నటువంటి ఆ మెట్ల మీద నుంచి ఎక్కుకుంటూ వెళ్ళి అక్కడున్న ప్రహారీ గేటును కూడా గుద్ది మొత్తం గేటు పడిపోయేలా చేసిందట. వెంటనే అంటే వీడు ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడుండాలి? డ్రైవింగ్ మీద ఉండాలి. ఒక ప్రక్క స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేస్తూ, మరో ప్రక్క ఫోను మెడ కింద పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఫోన్ మీద ఉంటుందా మన దృష్టి? రోడ్డు మీద లేకపోతే డ్రైవింగ్ మీద ఉంటుందా? ఆలోచించండి. వెంటనే అక్కడున్న ప్రజలందరూ గబగబా వచ్చేసి, ఏంటి ట్రాక్టర్ నడిపే వ్యక్తి కళ్ళు మూసిపోయి ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అసలు, ఇదేంటి చేయటం, ఈ విధంగా నడపడం ఏంటి అని చెప్పి అందరూ చుట్టుపక్కల అందరూ పోగైపోయి ఆ మనిషిని కిందకి లాగి ఆ డ్రైవర్ను మొత్తం అందరూ కొట్టేశారట. మరి బ్రేక్ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయాడో, లేకపోతే నిజంగా ఫోన్లో ఉండడం వల్ల, అజాగ్రత్త వల్ల మరి గుద్దుకుంటూ వెళ్ళిపోయాడో ఆలోచించారా? వాడు తప్పు చేశాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ఏం చేశారంటే, ముందు వాడిని తప్ప ఒప్ప అని చూడాల, ముందు వాడిని అందరూ చెదవ కొట్టేశారండి. భయంకరంగా కొట్టేశారు. ఒకవేళ నిజంగా వాళ్ళు కొట్టిన దెబ్బలకు వాడు చనిపోతే ఏంటి పరిస్థితి? తప్పు చేశాడు, సరిగా నడుపుంటే వాడిని ఎవరైనా ఏమన్నా అంటారా? అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా వాడు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి నడుపుంటే వాడిని ఎవరు శిక్షిస్తారు చెప్పండి? ఎవరు కూడా శిక్షించరు. అలాగే మనుషులమైన మనమే మన కళ్ళెదురకుండా ఒక వ్యక్తి తప్పు చేస్తే మనమే అధికారాన్ని చేతిలోకి తీసుకుని మనమే జడ్జిలాగా ఫీల్ అయ్యి మనం ఇమీడియట్గా వాడికి ఒక తీర్పు తీర్చేసి వాడికి ఒక శిక్ష విధించేసి అందరం కలిసి వాడిని కొట్టేస్తున్నాము అంటే, ప్రియులరా, దేవుని పిల్లరా, దేవుడు చెప్పినా కూడా మనం వినకపోతే, మంచి చెడ్డ ఏంటో తెలుసుకోవాల్సిన ఈ వయసులో, నువ్వేం చిన్న బిడ్డవు కాదు, పసిబిడ్డవు కాదు, అన్నీ తెలుసుకోవాల్సిన ఏజ్లో ఉండి కూడా నీవు అడ్డదిడ్డాలుగా మరి జీవితం మీద సరైన గురి పెట్టకుండా, మరి కుటుంబం మీద సరైన గురి పెట్టకుండా, భవిష్యత్తు మీద సరైన గురి పెట్టకుండా, దేవుని మీద నువ్వు ఆనుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించదను అని దేవుడు అనడంలో తప్పేముంది? ప్రియులరా, దేవుని పిల్లరా, ఎరగని పిల్లాడివేమీ కాదు కదా, తెలియని చిన్న పసిపాపము నువ్వు కాదు కదా. అందుకని ఇష్టం వచ్చినట్లు నడవచ్చా నడవకూడదా అంటే బైబిల్ చెప్తుంది, దేవునికి నచ్చినట్టు నడవాలి తప్ప మనకు నచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు
మనం నడుస్తానంటే మరి దేవుడు అంగీకరించటం లేదు, వాక్యము అంగీకరించటం లేదని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇలాగే ఉంటే గనక ఒక బాధ కాదు, 1కి 7 అంతలట, 1కి 7 అంతల బాధ మనకు వస్తుంది. ఈరోజు చాలామంది ఈ విధంగా వారి స్వయం కృతాపరాధం వల్ల, ఎందుకంటే దేవుని యొక్క మాట వినకుండా దేవునికి విరోధంగా నడుచుకోవడం వల్ల మరి వారి పాపము మరి చేసిన వారు అవుతున్నారు. కాబట్టి అట్టి వారినటండి 7 అంతల రెట్టింపు, మరి 7 అంతలుగా దేవుడు వారిని బాధకు లేదా శ్రమకు అప్పగించేస్తున్నారని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. అలాగని దేవుడేమీ కఠినాత్ముడు కాదు, దేవుడేమీ దుర్మార్గుడు కాదు, దేవుడేమీ జాలి ప్రేమ కనికరము లేనివాడు ఏమాత్రం కాదు. ఇంకా మనమే కఠినాత్మలం, మన హృదయ కాఠిన్యం చెప్పున నడుచుకుంటూ ఉంటాం మనం మన ఇష్టానుసారంగా. చూడండి, ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు నడుచుకునే నడవడికి ఎలా ఉంది? మీ దుష్ట హృదయ కాఠిన్యం. కాఠిన్యం అంటే కఠినత్వం. మన మనసుని కఠినం చేసేసుకున్నాం. ఎవరేం చెప్పినా నేను విన్నో, నాకు ఏదనిపిస్తే నేను అదే చేస్తాను. కఠినం, హృదయాన్ని కఠినపరిచేసుకొని. ఏమండి, మనం ఏం చేస్తున్నామంటే దుష్ట హృదయం. పోనీ మంచి హృదయమా? నీ హృదయం యొక్క ఆలోచనలో తలంపులన్నీ కూడా కేవలము భయంకరమైనవి, కేవలము చెడిపోయినవి, కేవలము పాపముతో నిండిపోయినటువంటివి. అందుకని అటువంటి హృదయ కాఠిన్యము చొప్పున మీరు నడుచుకొంచున్నారు. జాగ్రత్త. మనం నడుచుకోవాల్సింది హృదయ కాఠిన్యం చొప్పున కాదు, కానీ దేవుని మాట చొప్పున, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. ఇంకా మనం ఎక్కడ నడుస్తున్నామో తెలుసా? చీకటి త్రోవలో నడుచుకుంటున్నామటండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా చెప్తున్నారు. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, అట్టివారు చీకటి త్రోవలలో నడువవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. చీకటి దారిలోకి వెళ్ళడానికి యథార్థమైన మార్గం, సరైన మార్గాలను వదిలేసి మరి చీకటి మార్గాల్లోకి, పాపిష్టి మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారు. మనం చెడు మార్గంలోకి వెళ్ళాలంటే యథార్థమైన మార్గాన్ని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టేస్తున్నాం. మనకు తెలియకుండానే చీకటి మార్గం అంటే అపవాది మార్గంలోనికి, సాతాను కుతంత్రాలలోనికి మనం వెళ్ళిపోతున్నామంట. అంటే మన నడవడిక బాగోలేదు, త్రోవ బాగోలేదు, హృదయ పరిస్థితి బాగోలేదు, మరి దేవునికి విరోధంగా మనం నడుచుకుంటున్నామట. ఇంకా చూస్తే శరీరమును అనుసరించి నడుచుకుంటున్నామట. శరీరం అంటే శరీరము, హృదయం ఏం చెప్తా చేయాలి, శరీరము ఆత్మ ఏం చెప్తా చేయాలి. కానీ శరీరం చెప్పినట్టే జరుగుతుంది తప్ప ఆత్మ చెప్పినట్టుగా ఒక్క మాట కూడా జరగట్లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. హల్లెలూయా. నువ్వు శరీరాన్ని అనుసరించే వ్యక్తివా? శరీర క్రియల మీద మనసు పెడతావు. ఆత్మను అనుసరించే వ్యక్తివా? ఆత్మానుసారమైన మరి పనుల మీద నువ్వు మనస్సు పెడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం శరీరానుసారులుగా ఉన్నామా? అంటే శరీరాన్ని వెంబడించే వారిగా ఉన్నామా? లేదా ఆత్మను అనుసరించే వారిగా ఉన్నామా? ఇక్కడ గమనించాలి. ఆత్మానుసారులు అంటే దేవుని మాట చొప్పున నడుచుకునేవారు. శరీరానుసారులు అంటే తమకు నచ్చినట్టుగా, అది దేవుడికి ఇష్టమన్నా లేకపోయినా, దేవుని దృష్టిగా అది తప్పైనా ఒప్పైనా వాళ్ళకి నచ్చినట్టుగానే ఉండాలనుకుంటారు. వాళ్ళను శరీరానుసారులు అంటారండి. ఇంకా చెప్పాలంటే మనం క్రీస్తుకు శత్రువులుగా నడుచుకుంటున్నామంటండి, సిలువకు శత్రువులుగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అంటే మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నామంటే క్రీస్తు సిలువకు మనము ఆ శత్రువులం అయిపోతున్నాం.
ఎవరక్కడ క్రీస్తు సిలువకు శత్రువులు అంటే శాస్త్రులు, పరిచయులు. ఏమండి, శాస్త్రులు, పరిచయులు, అలాగే మరి యాజకులు, వీళ్ళందరూ కూడా క్రీస్తు సిలువకు వాళ్ళు ఏం చేశారు? విరోధంగా, శత్రువులుగా నడుచుకున్నారా లేదా? క్రీస్తు మీద నిందలు మోపారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, ఆయన్ని చంపేయాలి, సిలువేయాలి అని చెప్పి ఏ నేరము లేని వాని మీద మరి నేరాలు మోపారు. అంటే వీళ్ళు క్రీస్తు సిలువకు ఎలా మారిపోయారు? ఎలా తయారయ్యారు? వీళ్ళు శత్రువులుగా మారిపోయారు. అలాగే ఇంకా చూస్తే మనమట భక్తిహీనమైన దురాశల చొప్పున నడుస్తున్నామంట. భక్తి లేని దురాశ. యోధా పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదువుదాం. యోధా పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గుచ్చి నిందించువారునై ఉన్నారు. ఏటట? నిందించేవారు, సనుక్కునేవారు, నిందించేవారు. మనుషులను వారి స్వలాభం కోసం మనుషులను ఏం చేస్తారట? పొగుడుతారట. మనుషుల్ని పొగుడుతారు అంటే వారి యొక్క శరీర లేదా తమ దురాశల చొప్పున నడుచుకుంటున్నారు. దేవుని మాట చొప్పున నడుచుకోవటం లేదు, వాక్య ప్రకారంగా నడుచుకోవటం లేదు. వాళ్ళలో ఆశ ఉంటే పర్లేదు, ఆశలు కాస్త దురాశలుగా మారుతున్నాయి. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికితే దేవుడు ఊరుకుంటారండి? 7 అంతలుగా మిమ్మల్ని బాధిస్తాను. అది కూడా మీరు చేసిన పాపాన్ని బట్టి సుమా. ఏ పాపం లేని వాళ్ళని దేవుడు ఏం శిక్షించడు. మీరు ఇంకా ఇలాగే పాపంలో మీ ఇష్టానుసారంగా భక్తిహీన దురాశల చొప్పున నడిచిన, క్రీస్తు సిలువకు శత్రువులుగా నడిచిన, శరీరానుసారంగా శరీర క్రియలను అనుసరించి నడిచిన, చీకటి త్రోవలో నడిచిన, హృదయ కాఠిన్యము చొప్పున నడిచిన, దేవునికి విరోధముగా నడిచిన 7 అంతలుగా మిమ్మను బాధకు అప్పగించేస్తారట. ఇది మనకు అవసరమని చెప్పండి. ఇన్ని విషయాల్లో కూడా దేవుడు కఠినాత్ముడు అనుకుంటున్నాం, కానీ మనం చేసేవి దుర్మార్గమైన పనులను మాత్రం మనం అనుకోవట్లా. దేవుడు 7 అంతలుగా శిక్షిస్తా అన్నాడు, 7 అంతలుగా శిక్షిస్తాను, బాధిస్తాను అన్నాడని ఆ మాటనే పదే సార్లు అనుకుంటాం. కానీ మనం ఖచ్చితంగా ఉంటే దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడని ఎవరైనా అనుకుంటున్నారా? మనం తప్పు చేయకుండా, భక్తిహీన దురాశలను అనుసరించి నడుచుకోకుండా, క్రీస్తు సెలువుకు శత్రువులుగా కాకుండా, శరీరాన్ని అనుసరించే వారిగా కాకుండా, ప్రియులారా చీకటి త్రోవలో నడవకుండా, హృదయ కాఠిన్యం చొప్పున నడవకుండా, దేవునికి విరోధంగా మనం నడుచుకోకుండా ఉంటే దేవుడు మనల్ని ఎందుకు బాధిస్తాడు? ఇవన్నీ మనం చేసే తప్పులే. తప్పులు చేయటానికి మాట్లాడడం, తప్పులు చేయడానికి మాత్రం ఏమీ తెలియనట్టుగా అన్నీ చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటాం. దేవుడు శిక్షిస్తానంటే అసలు దేవుడు మంచోడు కాదు, దేవుడికి జాలి లేదు, దేవుడికి కరుణ లేదు, దేవుడికి ప్రేమ లేదంటూ ఉంటాం. ఎందుకు లేదండి ప్రేమ? ఎందుకు లేదండి జాలి? చూడండి, నిజంగా దేవుడికి ఎంత ప్రేమ ఉందంటే, ఎంత గొప్ప మనసు ఉందంటే, ప్రియులరా, దేవుని పిల్లరా, అక్కడ చెప్తా ఉంటారు ఆయన బైబిల్ గ్రంథంలో. మరి 26వ అధ్యాయంలోనే 3వ వచనం నేను చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో. ఇప్పుడు చూడండి, నేను చెప్పినట్టుగా కానీ మీరు చేసుకుంటే, నేను చెప్పినట్లుగా మీరు భక్తి చేస్తే, నేను చెప్పినవి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ అనుసరించి ప్రవర్తిస్తే, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు.
మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువుల మీదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానము ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై ఉందును. మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎన్ని దీవెనలు, ఎంత కనికరం ఉంది ఆయనకి, ఎంత ప్రేమ ఉంది ఆయనకి మన మీద ఎంత జాలి కలిగిన మనస్సు అయింది. ప్రియ సహోదరులు సహోదరులు, ఆయన హృదయ స్థితిని బట్టి, మన హృదయ స్థితిని బట్టి 7 అంతలుగా మిమ్మను బాధిస్తాను అంటే చాలు మనకు బాధ వచ్చేస్తుంది. మనం ఎన్ని దుర్మార్గం పనులు చేసినా దేవుడు మనల్ని ఏమనకూడదు. ఎంత పాపిష్టి జీవితాన్ని జీవించినా దేవుడు మనల్ని ఏమనకూడదు. మనం మాత్రం దేవుని మాట వినం, దేవునికి లోబడం, దేవుని ఆజ్ఞలు పాటించం, దేవుడు నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోవు. అలా ఉన్నా ఎలా ఉన్నా దేవుడు మాత్రం మనల్ని ఏమీ అనకూడదట. మనం దేవుడిని అడిగినవన్నీ దేవుడు మనకి ఇచ్చేయాలి. ఏమన్నా బాగుందా? మీరే ఎవడైనా తప్పుగా నడిస్తే ఆపి మరీ కిందకి లాగి వాడిని చితక్కొడేస్తున్నారు. వెంటనే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని వాడికి మీరు శిక్ష విధిస్తున్నారు. మరి ఈ లోకమంతా ఆయనది, ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనవే. మరి ఆయన చేతి కింద మనము దీనమనస్కులుగా ఉండాల్సిన మనం ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే దేవుడు మన మీద ఛార్జ్ తీసుకుంటారా తీసుకోరా? దేవుడు తీర్పు తీరుస్తారా తీర్చరా? దేవుడు మనల్ని శిక్షిస్తారా శిక్షించరా అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏముందయ్యా? ఏం తెచ్చావయ్యా నువ్వు? ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చావు నువ్వు? ఈ లోకంలో ఉన్నది ఏదైనా ఉందంటే అన్నీ దేవుడివే, అన్నీ దేవుడివే. దేవుంది కాంది ఏదైనా ఇక్కడ ఉందేమో చూడండి. ఇది నాది 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 అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నీ తల్లి గర్భంలోంచి వచ్చేటప్పటికే ఇవన్నీ నీ కోసం చేసి పెట్టాడు దేవుడు. ఆదామును అవ్వను చేయడానికి ముందే ఇవన్నీ చేసి వాళ్ళకి అప్పచెప్పాడు. ఆదాము వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి అది ఒకరికొకరికి అలా సంక్రమించుకుంటూ వస్తుందే తప్ప స్పెషల్గా నువ్వు ప్రత్యేకంగా తెచ్చింది ఈ లోకంలోకి ఏదీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించు ఆరోగ్యం, ఆరగించు ఆరం, అనుభవించు ఆరోగ్యం, ఆరగించు ఆరం. కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా,
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. నా ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించాలి, మనదంటూ ఏది కూడా ఈ లోకంలో లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి ఈ రాత్రి మనం గమనించాలి. అందుకనే మనకి ఇష్టం వచ్చినట్టు మనం నడిస్తే కుదరదండి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటే కుదరదండి. నువ్వు దేవునికి విరోధంగా నడవకూడదు. నువ్వు దేవుడు చెప్పిన ప్రకారంగా జీవిస్తే ఆశీర్వాదాలన్నీ నీ సొంతమే, దీవెనలన్నీ మీ సొంతమే. ఈ లేవియాకాండం 26వ అధ్యాయం మనము 3వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే 13 వచనాల వరకు కూడా అన్నీ దీవెనలే, అన్నీ దీవెనలే, అన్నీ ఆశీర్వాదాలే. అదే మన ఇష్టానుసారంగా మనం నడిస్తేనట భూమి ఫలించదంటాడు. భూమి ఫలించదు. అక్కడ 18వ వచనంలో అంటాడు, ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల, మీరింకా నా మాట వినని ఎడల. 14వ వచనంలో చూస్తే అక్కడ మన అవిధేయత అంటే విధేయతను కోల్పోతే మనకు వచ్చే శిక్ష అక్కడ ఉంటుంది. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడల నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనటియు ప్రాణమును ఆయాసపరచునటియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినిదరు. నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడిదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు. మిమ్మల్ని ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోతారు. చూసారా అండి, విధేయత, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు. నీకు నచ్చినట్టుగా నువ్వు నడుస్తానంటే అన్నీ శ్రమలే, అన్నీ శోధనలే, అన్నీ కష్టాలే, అన్నీ బాధలే, అన్నీ ఇరుకులే, అన్నీ ఇబ్బందులే. విశ్వసించిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళు ఏమంటారంటే, నాదంటూ ఏదీ లేదయ్యా, అన్నీ నువ్వు ఇచ్చిందేనయ్యా. నేను తినే ఆహారం, ఉండే ఇల్లు, మరి నాకున్న పొలం, నా బలం, నాకున్న సంతానం, సౌభాగ్యం అన్నీ నువ్వు ఇచ్చినయే. కాబట్టి నువ్వు ఇచ్చావు కాబట్టి నీ మాటకి నేను లోబడాలి, నీ ఆజ్ఞకి లోబడాలి, నీకు విధేయుడిగా ఉండాలి, విధేయురాలిగా ఉండాలి, నీకు లోబడాలి. నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నేను జీవించాలి అని వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. కానీ భయభక్తులు లేని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, భక్తి లేని వాళ్ళు, వాక్యానికి విరుద్ధంగా జీవించేవారు
అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు నడుస్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను, ఎవరికో నేను లోబడాల్సిన పని లేదు, అసలు దేవుడి మాట నేను ఎందుకు వినాలి, దేవుని ఆజ్ఞలు నేను ఎందుకు పాటించాలి అనేవాళ్ళు కూడా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దయచేసి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఈ రాత్రి మనం ఏ విధంగా ఉంటున్నాం? నీకు నచ్చినట్టుగా ఉంటావా? దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉంటావా? అవిధేయత కలిగిన వ్యక్తిగా ఉంటావా? లేకపోతే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావా? అందుకని దేవునికి విరోధంగా దయచేసి ఉండొద్దు, హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, చీకటి త్రోవలో నడవద్దు, శరీరమును అనుసరించి నడవద్దు, ఆత్మను అనుసరించి నడుచుకో. అలాగే క్రీస్తు శిలువకు శత్రువుగా నువ్వు మారద్దు. భక్తిహీనమైన దురాశల చెప్పున నువ్వు నడుచుకోకుండా దేవుని యందు భయభక్తులతో, విశ్వాసముతో, ప్రార్థనాపూర్వకంగా మరి జీవిస్తూ ఈ లెంట్ డేస్లో, ఈ శిలువ ధ్యాన ఆరాధన కాలంలో, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మరి నీ బ్రతుకులో ఏదైనా ఇంకా అవిధేయత ఉంటే గనుక, స్వార్థం ఉంటే గనుక, దుర్మార్గత ఉంటే గనుక, నా ఇష్టమనే అహంభావం, అహంకారం నీలో ఉంటే గనుక దయచేసి ఈ రాత్రి పూర్తిగా విడిచిపెట్టేసి నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించి, ప్రభువా నీ ఆజ్ఞలకు నేను విధేయత చూపిస్తాను, నీకు లోబడతాను అయ్యా, నీవిచ్చే దీవెన నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, కాబట్టి నేను నీకు విరోధంగా ఇక్కడి నుంచి నడవను అని ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకో. నీ హృదయ కాటి నుంచి అప్పుడు ఇంకా నేను నడవనని దేవుడి దగ్గర తీర్మానం చేసుకో. చీకటిలో ఇంకా నేను నడవను ప్రభు అని తీర్మానం చేసుకో. శరీరాన్ని అనుసరించి ఇంకా నేను నడవను ప్రభు అని తీర్మానం చేసుకో. క్రీస్తు సిలువకు అనగా మీ సిలువకు నేను శత్రువుగా నడవను ప్రభు అని తీర్మానం చేసుకో. అలాగే భక్తిహీనమైన దురాశలను నేను అనుసరించను, నీకు లోబడతాను ప్రభా, భక్తి కలిగి ఉంటాను ప్రభా అని చెప్పి మోకరించి తలలో వంచి హృదయపూర్వకంగా దేవుని దగ్గర తీర్మానం చేసుకుందామా? అలాగని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా మరి ముఖ్యంగా ప్రభువా, గడిచిన కాలమంతా ఈ శిలువ ధ్యాన ఆరాధనలు నేటికి 19 రోజులు ఇంతవరకు కూడా మీరు కృపలో మమ్మల్ని బలపరిచారు. అనుదినము వేకువజామున, సాయంకాలమున లేఖన భాగముల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ, ఉజ్జీవింపచేస్తూ, నాయనా మోడుబారిపోయిన మా జీవితాలను మీ వాక్యము ద్వారా మమ్మల్ని చిగురింపచేస్తూ, జీవజలమిచ్చి, జీవాహారం ఇచ్చి, మాలో నూతన శక్తిని, నూతన బలాన్ని నింపుతూ, ప్రభువా నీ అడుగుజాడలో నడుచుకోవడానికి మీరు కృపనిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయనా ఇష్టం వచ్చినట్లు నడవటానికి, నీ ఆజ్ఞలకు విధేయత చూపించి నడుచుకోవడానికి ఎంతో వ్యత్యాసం ఉంది ప్రభువా. అయ్యా మరి 7 బాధింపబడ్డానికి కారణం మా ఇష్టానుసారంగా మేము జీవించడమే అని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక నుంచి మా ఇష్టం ప్రభువు కాదు ప్రభువా, నా ఇష్టము కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడునుగా. కానీ అయ్యా సిలువకు అప్పగించబడ్డానికి ముందు తండ్రి, ప్రభువా, యేసయ్యా, మీరు ఎలాగైతే మీరు నా ఇష్టం కాదు తండ్రి మీ ఇష్టమే అని మీరు ఏ విధంగా చెప్పారో అలాగే మేము కూడా చెప్పినట్లుగా మా హృదయాలను మేము మార్చుకుంటూ ఉన్నామని ఎంతమంది అయితే రాత్రి తీర్మానం చేసుకుంటున్నారో వారిని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి, ఆత్మలు స్థిరపరచండి. నాయన మీ చిత్తానికి అప్పగించుకోవడానికి సహాయం చేయండి. మీ ఆజ్ఞలకు విధేయత చూపించి మీరిచ్చే గొప్ప ఆశీర్వాదాలు, మీరిచ్చే గొప్ప దీవెనలు బిడ్డలందరూ పొందుకోవడానికి మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందమని, ఎంతమంది అయితే ఈ కుడికిలో పాలుబొమ్మలు పొందారు వారందరినీ కూడా పేరు పేరున దీవించండి. వారి కుటుంబాలకు శాంతి, సమాధాన, సంతోషాలు ఇవ్వండి. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన దీవెనలు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి మీ కృపలో వర్ధలు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. తను మీకు వందనాలు.
అన్ని విధాలుగా సహాయం చేయండి. విన్న ఈ వర్తమానం సాతానుడు దొంగిలించకుండా అందరి హృదయాలు దీన్ని అయా మరి ప్రత్యేకపరచమని నాయన పదిలపరచమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎప్పటికప్పుడు మీరు మెలకువ చేయండి, పడిపోకుండా జారిపోకుండా మీరే పట్టుకుని నడిపించమని, చేపట్టి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మా ప్రభా ఈ రాత్రి మరి ప్రతి ఒక్కరి విజ్ఞాపన, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి మీ శాశ్వతమైన దీవెనలు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు వారికి ఇచ్చి మీ కృపలో వద్దలు చేయమని, రాత్రి తిరిగి మరలా ఎవరి గృహాలకు వారు, ఎవరి గ్రామాలకు వారు, ఎవరి గమ్యాలకు వారు తిరిగి వెళుతూ ఉండగా సురక్షితంగా క్షేమంగా వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చమని, మరలా మీ చిత్తమైతే మా ప్రభా రేపటి వేకుజాం ప్రార్థనలో మేము పొందడానికి మీ కృపను గురించమని, ఈ రాత్రంతా మీ కాపుదల భద్రత దయచేసి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టుకుని మీ రాజ్యంలో చేర్చుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్ములను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.